ఎటు చూడు ఎక్కడ చూడు సర్వం శివోహం. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే, అభిషేకిస్తే ఎంతో పుణ్యం అనేది తరతరాల విశ్వాసం. అందుకే భక్తి శ్రద్ధలతో ఆలయాలకు క్యూ కడుతున్నారు భక్తులు. కాశీ, శ్రీశైలం సహా అన్ని శైవక్షేత్రాలు భక్తజన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఇక తీర్థంగా, క్షేత్రంగా భాసిల్లుతున్న మహానంది కార్తీక మాస వేళ మరింత శోభాయమానంగా మారింది. అయితే మహానంది మహత్యం ఏంటి? సూది పడ్డా సరే స్పష్టంగా కనిపించేంత తేటగా ఉండే ఆ కోనేరు వెనుక రహస్యం ఏంటి? మహానంది మిస్టరీని సైన్స్ ఎందుకు ఛేదించలేకపోతోంది? చూద్దాం. కార్తీక మాసం శైవ క్షేత్రాలు శివనామ స్మరణలో మారుమోగుతున్నాయి. కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలుగులు విరచిమ్ముతున్నాయి. అదివో అల్లదివో పచ్చని అడవి ఒడిలో మహానంది మహాక్షేత్రం. కార్తీక మహోత్సవ వేళ మహానందిలో మహాద్భుతం. ఇది దర్పదృశ్యం కాదు, అద్దంలాంటి కోనేరులో మహాద్భుత దృశ్యం. గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో ఇప్పుడు ఇలా వైరల్ గా మారింది. ఎంత స్వచ్ఛంగా ఉంది ఈ కోనేరు. చిన్న సూది పడినా సరే ఇట్టే పసిగట్టేయొచ్చు. కార్తీక దీపాలు, అభిషేకాలతో పాటు మహానంది క్షేత్రంలో ఈ కోనేటిలో స్నానం ఎంతో విశేషం. కార్తీక మాసంలో వింటే శివపురాణం వినాలి, దర్శిస్తే మహానందిని దర్శించాలి అన్నట్టుగా ఇక్కడకు క్యూ కడుతున్నారు భక్తులు. అద్దంలా మెరిసే కోనేరును చూసి ముగ్ధులవుతున్నారు. స్వచ్ఛంగా క్లియర్ చాలా బాగున్నాయి. కింద ఏం పడ్డా అవపడుతున్నాయి. చాలా బాగుంది. కోనేరులోకి నీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచొస్తుంది అనేది ఒక మిస్టరీ. ఈ కోనేరులో స్నానమాచరిస్తే పుణ్యం ప్రాప్తించడమే కాదు, ఎలాంటి అనారోగ్యాలైనా ఇట్టే నయమైపోతాయి అన్నది అనాదిగా భక్తుల విశ్వాసం. అందులో స్నానం చేయడం, గుండంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది కూడానండి. అది అట్లాంటి నీళ్ళు ఎక్కడా లేవు. మన కింద చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా తేటగా బాగుంటాయి అన్నమాట. వాటర్ క్లియర్ గా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది తెలియదు, మనకి ఎలా వస్తున్నాయో అనేది తెలియదు అక్కడ. అది స్పెషాలిటీ అన్నమాట ఇక్కడ. శివుడు భోళాశంకరుడు. ఆయనకు కానుకలు గట్రా ఏమీ అవసరం లేదు. మనసారా శివా అని పిలిస్తే చాలు, అనుగ్రహించే కరుణామయుడు. కోనేరులో ప్రతిబింబం ఓ మహత్యం మాత్రమే కాదు, ఈ మహాద్భుతం మల్లన్న చల్లని మనసుకు ప్రతీక. చుట్టుపక్కల దట్టమైన అడవి, నట్టనడుమ మహానంది క్షేత్రం. కామేశ్వరి సమేతంగా ఇక్కడ కొలువుదీరారు పరమేశ్వరుడు. మరి ఈ క్షేత్రానికి మహానంది అన్న పేరు ఎలా వచ్చింది? కోనేటి నీటి స్వచ్ఛత వెనుక ఆ రహస్యమేంటి? పరమశివుడు తన అపరభక్తుడైన నందిని అనుగ్రహించి ఇక్కడ వెలిశారు కాబట్టి ఇది మహానంది క్షేత్రంగా భాసిల్లుతోంది. శివయ్య ఇక్కడ కామేశ్వరి సమేతంగా కొలువయ్యారు. ఇక గంగమ్మ కూడా ఇలా చెంతనే ఉందిక్కడ. మహానంది క్షేత్రంలో ఉన్న నంది, బ్రహ్మ, విష్ణు అనే 3 తీర్థాలు, వాటిలోకి 5 ధారల ద్వారా వచ్చే జలం ఇప్పటికీ సైన్స్కు అందని ఒక అద్భుతం. స్వయంగా నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రం కాబట్టి దీన్ని మహానంది అంటారు. ఇక్కడ ఈశ్వరుడితో పాటు జలానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకుంటే నంది తీర్థము, బ్రహ్మతీర్థము, విష్ణు తీర్థం అనేటువంటి 3 తీర్థాలు ఈ యొక్క క్షేత్రంలో సమాన స్థాయిలో ఉండడం అనేటువంటిది విశేషం. అందులో ఈశ్వరుడికి, మహానందీశ్వరుడికి గర్భాలయం ఎదురుగా ఉండేటువంటి దాన్ని నంది తీర్థం అంటారు.
ఈ జలం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఆ యొక్క జల విశేషం అనేటువంటిది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని. కానీ లోపల ఉండేటువంటి పుట్టాకారంలో ఉండేటువంటి ఆ శివలింగాన్ని స్పర్శించి ఆ యొక్క జలం రావడం మాత్రం మనం ప్రత్యక్షంగా గర్భాలయంలోకి వెళితే కనుక స్వయంగా మనమే చూడవచ్చు. భక్తుడికి భగవంతుడికి అసలు సిసలైన అనుసంధానం మహానంది. నిత్యం తన సేవలో ఉండే బసవన్న కోసం ఆ పరమేశ్వరుడు కైలాస వెండికొండ నుంచి నందికొండకు తరలివచ్చారు. భక్తుడి పేరిటే మహానందీశ్వరుడిగా కొలువయ్యారు అనేది మహానంది చారిత్రక నేపథ్యం. ఇక మహానందిలో ప్రతిదీ ఒక అద్భుతమే. కోనేరు సహా సైన్స్కు అందని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి మహానందిలో. కోనేరులో నీళ్లు అంత స్వచ్ఛంగా ఉండడానికి కారణాలు ఏంటని ఎన్నో పరిశోధనలు జరిగాయి, కానీ ఫలితం మాత్రం తేలలేదు. ఇక 3 తీర్థాల వెనుక పురాణ గాథ మరో అద్భుతం. గంగలో స్నానమాచరిస్తే పాపాలు తొలగుతాయంటారు. మరి ఆ పాపాలన్నీ ఎటుపోతాయి? వాటిని తొలగించడానికి గంగమ్మ ఏం చేశారు? అసలు ఈ శివాజ్ఞ ఏంటి? గంగమ్మ శివుడి జటాజూటంలో ఉంటారనేది అందరికీ తెలిసింది. అలాంటి గంగలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. అయితే అందరి పాపాలను స్వీకరించిన గంగమ్మ వాటన్నింటినీ తొలగించే దారేదని శివయ్యను అడిగారట. అందుకు కరుణతో మహేశ్వరుడు గంగమ్మకు చూపిన దారి మహానంది తీర్థం. నంది తీర్థం అనేటువంటి పేరుతో ఒక మహాతీర్థం ఉన్నది. అక్కడికి వెళ్ళి నువ్వు వైశాఖ మాసంలో స్నానం చేస్తే గనక నీకు ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరింపజేసేటువంటి శక్తి ఆ యొక్క జలానికి ఉన్నది అని చెప్పి ఈశ్వరుడు స్వయంగా చెప్పడం. ఆ వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఈ తీర్థంలో స్నానం చేసి స్వచ్ఛతను పునీతను పొందుతుందని చెప్పి మనకి ఈ యొక్క స్కాంద పురాణాదులో మనకి విశేషంగా ఈ యొక్క గాథ గురించి చెప్పబడి ఉన్నది. కాబట్టి చుట్టూ దట్టమైన అడవులు, ఎన్నెన్నో ఔషధ మొక్కలు, జలధారలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలియదు. కానీ ప్రధానమైన నంది తీర్థం సహా బ్రహ్మ విష్ణు తీర్థాలు ఏడాది పొడవునా నిండు కుండల్లా కనువిందు కలిగిస్తాయి. చుట్టుపక్కల 100 ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. స్వచ్ఛమైన ఈ జలాన్ని తీర్థంగా స్వీకరించిన, కోనేరులో స్నానమాచరించిన ప్రయోజనాలు ఎన్నో. తీర్థము క్షేత్రము కలకలిసినటువంటి ఏకైక తీర్థక్షేత్రంగా మహానంది క్షేత్రాన్ని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క తీర్థంలో స్నానం చేయడం, ఈశ్వర అభిషేకం చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా మనకి పుణ్యంతో పాటుగా అనారోగ్య బాధలు కూడా తొలగించేటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిదిగా ఈ యొక్క జలాన్ని గురించి గాథలు ఉన్నాయి. మహానంది తీర్థ జలంలో అంత పవరుందా? అసలు ఈ 3 తీర్థాల్లోకి నీళ్లు ఎలా వస్తున్నాయి అని దేశ విదేశాలకు చెందిన మేధావులు పరిశోధన చేశారు. అనుగ్రహాన్ని ఆస్వాదించాలే తప్ప శివుడాజ్ఞ లేకుండా ఆ చిదంబర రహస్యమైన తెలుస్తుందా? ప్రయత్నాలైతే జరిగాయి, కానీ ఎవరూ ఏమీ తేల్చలేకపోయారు. మనకి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కొన్ని సంవత్సరాల కిందట ఈ ఆలయం వెనకాల ఉండేటువంటి 4-5 కొండలు వెనకాలంతా కూడా వెళ్ళి చాలా విశేషంగా కృషి చేశారు ఒక టీం వచ్చి. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది వారు కూడా కనుగొనలేకపోవడం అనేటువంటిది విశేషం. మన గుడి మన బాధ్యత అనేటువంటిది ఒక వారు ఈ యొక్క నీటిని ల్యాబ్కి పంపించి ప్రత్యేకంగా దీని టెస్ట్ కూడా చేయించడం జరిగింది. దీని యొక్క స్వచ్ఛత అనేటువంటిది సాధారణ నీటి స్థాయి కంటే కూడా 10 రెట్లు అధికంగా ఉన్నట్టుగా మనకి ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్లన్నీ కూడా రావడం అనేటువంటిది ఈ మధ్యనే జరిగింది. కాబట్టి ఈ యొక్క నీటి యొక్క గొప్పతనం తెలుసుకోవడం కానీ లేదా ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కానీ కేవలం ఈశ్వర కటాక్షం మాత్రమే తప్ప ఈ యొక్క నీటి రహస్యం మాత్రం ఎవరు ఎక్కడ కనిపెట్టలేకపోవడం అనేటువంటిది విశేషం. ఎందుకంటే కృతయుగం నాటి నుండి కూడా ఈ యొక్క నీటి ధార ఉన్నట్టుగా మనకి పురాణ గాథలు ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నీటికి ఉండేటువంటి ప్రత్యేకత అనేటువంటిది గంగా తీర్థానికంటే కూడా విశేషమైనటువంటిదిగా మనకి స్వయంగా చెప్పబడి ఉంది. గ్లోబల్ వార్మింగ్ తో హిమాలయాలు కరుగుతుండొచ్చేమో కానీ వేల ఏళ్ల నుంచి మహానంది జల విశిష్టతలో మాత్రం ఎటువంటి మార్పు లేదు, ఇక రాదు కూడా అంటున్నారు పండితులు. అవును, మహానంది జలం సర్వరోగ నివారణి అంటారు ఇక్కడికొచ్చే భక్తులు. నుంచి కోనేరులోకి మంచినీరు వస్తుందండి. అది చాలా బాగా పరిశుద్ధంగా మంచి ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా రూపాయి కాయిన్ అలా వేసినా సరే కూడా బాగా కింద కనిపిస్తుంది. ఎప్పుడు నీరు తేటగా చాలా బాగుంటుంది.
చాలా ఆనందంగా ఉంటుంది మాకు ఇక్కడికి వస్తే. చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది కూడా. 1 year వరకు మళ్ళీ మేము చాలా హ్యాపీగా ఉంటాము. కోనేరులో దిగిన తర్వాత మన పాదాలు కూడా కనబడుతుంటాయి. అందులోని కోనేరు మధ్యలో శివలింగాలు ఉన్నాయి. వాటికి మనం అభిషేకం చేసిన తృప్తి కలుగుతుంది. శివయ్యకి అభిషేకం చేసినంత తృప్తి కలుగుతుంది. ప్రతి తీర్థానికి, ప్రతి క్షేత్రానికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. అలాగే చారిత్రక నేపథ్యం కూడా. తీర్థంగా, క్షేత్రంగా భాసిల్లుతున్న మహానంది గురించి చెప్పతరమా? అణువణువు అద్భుతాలే. ఆ పరమశివుడి లీలా మహత్య వైభవాలే. కనిపించని మహాద్భుతాలు ఎన్నెన్నో. కంటికి స్పష్టంగా కనిపించే మహాద్భుతాల్లో కోనేరు వెరీ వెరీ స్పెషల్. నంది, బ్రహ్మ, విష్ణు ఈ 3 కోనేర్లు భక్తులను మాత్రమే కాదు, ప్రకృతిని పునీతం చేస్తున్నాయి. చుట్టుపక్కల 100 ఎకరాలకు ఈ కోనేర్ల ద్వారా సాగునీరు అందుతోంది.